ప్రభువా మరొకసారి మీ సహాయం కోరుతూ ఉన్నాం. మూడవ ధన్యతను మేము అధ్యయనము చేస్తూ ఉండగా పరలోకం నుండి మీ సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు కొండ ఎక్కి కూర్చున్నాడు. జన సమూహములు ఆయన యొద్దకు రావడం జరిగింది. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. శిష్యులను ఉద్దేశించి ప్రధానంగా ఆ తర్వాత జన సమూహాలను కూడా ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువు నవ ధన్యతలు చెప్పాడు. నవధాన్యాలు కాదు, నవరత్నాలు కాదు. ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు అనే ఒక ప్రోగ్రాం ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. నవధన్యతలు, 9 ధన్యతలు యేసుప్రభు చెప్పాడు. మనం చెప్పుకుంటూ వచ్చాం. యేసుప్రభువు మన జీవితాన్ని పండించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే మన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తన పరిచర్య ప్రారంభంలోనే, ఐ థింక్ ఇది బంద్ చేస్తే బెటరేమో కదా, సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇట్ విల్ క్రియేట్ ట్రబుల్. యా, ఫైన్, దిస్ ఇస్ ఓకే ఫర్ మీ. తన పరిచర్య ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభువు నేను మీకు సంతోషం గురించి చెప్తాను, నేను మీకు సంతోషం గురించి చెప్తాను, నేను మీకు సంతోషం గురించి చెప్తానని ఆయన నిజమైన సంతోషం నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ సంతోషం కావాలంటే ఇదిగో నేను చెప్పిన ఈ మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకు ఆ సంతోషం వస్తుంది. ఇవన్నీ చేస్తే మనకు రక్షణ వస్తుందని కాదు. దీని భావం ఏంటంటే రక్షణ పొందిన వానిలో ఈ లక్షణాలు ఉంటాయి అని భావం. నిజమైన రక్షణ పొందిన వారు, ఆ మాట కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా నకిలీ ఉంది ప్రపంచంలో. కనుక మనం పదే పదే మన జీవితాలను జాగ్రత్త పరుచుకుంటూ మనం విశ్వాసమందున్నామో లేమో అని పరీక్షించుకుంటూ జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి. వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అని పౌలు ఊరికనే చెప్పాడంటారా? అది సీరియస్ మ్యాటర్. అది మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీరు విశ్వాసమందున్నారో లేదో అని ఊరికనే చెప్పింటాడు ఆయన. సహోదరులారా, మన పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త పడదామని పేతురు ఊరికనే చెప్పాడా? యేసుప్రభు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ఇవి అవి చేశాం కదా అలాంటి వాళ్ళు అన్నప్పుడు ప్రభువా ప్రభువా అని పలికే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ఊరికనే చెప్పాడా యేసుప్రభు? దేర్ మస్ట్ బి సమ్ సీరియస్నెస్ టు ఇట్. మనము అతి జాగ్రత్తగా ఉండాలి. గత వారంలో మనము మోసయుక్తమైన రక్షణకు నడిపించని దుఃఖము కలిగి ఉండవచ్చు. యూదా ఇస్కరియోతుకు అలాంటి దుఃఖం ఉండింది. ఆ దుఃఖము విషయమై జాగ్రత్త 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 అని 100 సంవత్సరాల కిందట సుమారు 100 సంవత్సరాల కిందట జేసీ రయల్ గారు చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరించడం జరిగింది. అంచేత మనము ఈ విషయాలు వింటూ ఉండగా మన ఆధ్యాత్మిక జీవితాలు పరీక్షించుకోవాలి. మనము నిజమైన విశ్వాసులమైతే మనలో ఈ లక్షణాలు ఉండాలి కదా. ఆ దిశగా పర్ఫెక్షన్లో ఎవరికి ఉండవు. ఇవి ఎవరికి పర్ఫెక్షన్లో ఉండదు. అంటే 100కి 100 మార్కులు పౌలు కూడా తెచ్చుకోలేడు. కానీ డైరెక్షన్ మారాలి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్షన్, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్షన్. సో యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మన డైరెక్షన్ మారింది. ఆ దిశగా మనము నడుస్తూ ఉన్నాము. కింద పడుతుంటాం, లేస్తుంటాం, కింద పడుతుంటాం, లేస్తుంటాం, తక్కువసార్లు కింద పడతాం. అలా మెచ్యూరిటీలోనికి ఎదిగే కొద్దీ అయినప్పటికీ అప్పుడప్పుడు కింద పడుతుంటాం, మళ్ళీ లేస్తూ ఉంటాం. కానీ దిశ మాత్రం మార్చుకోలేదు. మంచి దిశలో యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఒక దిశ పెట్టుకున్నాం. ఆయన వైపు, సిలువ వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన
యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఉన్నాం. సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపాన్ని, భారాన్ని విసర్జించి మనం ముందుకు సాగిపోతూ ఉన్నాము. అది మన జీవితం. అందులో భాగంగా ఈరోజు మనము 5వ వచనాన్ని అధ్యయనం చేద్దాం. తెలుగులో చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బ్లెస్సడ్ ఆర్ ద మీక్, ఫర్ దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్ అనుంది. ఎల్ఎస్బి అంటే లెగసీ స్టాండర్డ్ బైబుల్, లేటెస్ట్ చాలా మంచి ఎన్ఏఎస్బికి అది లేటెస్ట్ ఎడిషన్ అనుకోండి. బెటర్మెంట్ ఆఫ్ ఎన్ఏఎస్బి, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబుల్ బెటర్మెంట్ అది. అక్కడ ఏమనుందంటే బ్లెస్సడ్ ఆర్ ద లోలీ అనుంది. లోలీ అనే పదం వాడారు. ఎందుకు వాడారు, ఎందుకు అసలు అక్కడ వాడిన గ్రీక్ పదం ఏంటి, దాని అర్థం ఏంటి, ఈ విషయాలన్నీ మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కానీ తెలుగులో చక్కగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పడం జరిగింది. ఈ మాటలు విన్న ఆనాటి శ్రోతలు, యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే విన్న శ్రోతలు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా గర్వంగా ఉన్నారు. తమ స్వలాభాన్ని కోరుకుంటూ ఉన్నారు. భక్తిలో ఎలా ఇతరులు మెచ్చుకునే రీతిలో జీవించాలో వాళ్ళకు తెలుసు. మతం అంటే తెలుసు. బయటికి కనబడే రీతిలో చాలా జాగ్రత్తగా బ్రతకడం అంటే తెలుసు. అలాంటి వారిని యేసు ప్రభువు వారిని కూడా ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం జరిగింది. అప్పటికి 4 ప్రధానమైన గ్రూపులు ఉండేవని మనం చెప్పుకున్నాం కదా. యేసు ప్రభు ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆ దేశంలో 4 ప్రధానమైన గ్రూపులు ఉండేవి. ఎవరైనా చెప్తారా? పరిసయ్యులు, సద్దూకయ్యులు, జెలోతేలు, తెలుగులో జలట్స్ అంటారు, ఇంగ్లీష్లో జెలోతేలు. ఎందుకు జెలోతేలు అంటే నేను తర్జుమా చేయలేదు, బైబిల్లో ఉంది. జెలోతే అనబడిన సీమోన్ అని, సంథింగ్ లైక్ సైమన్ ద జెలట్ అంటే వన్ ఆఫ్ ద నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఒక ఆయన యేసుప్రభు 12 మంది శిష్యుల్లో చేరాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. సో జెలోతేలు ఉన్నారు. తర్వాత ఎస్సీన్స్, ఎస్సేనీయులు అని అంటారు. ఎస్సేనీయులు, తెలుగులో ఎస్సీన్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఫారసీస్ ఏమో కన్జర్వేటివ్స్ అని అనుకుందాం. కన్జర్వేటివ్స్. సద్దూకైలేమో లిబరల్స్. ఎస్సీన్స్ ఏమో మిస్టిక్స్. మిస్టిక్స్ అంటే అంత వాళ్ళకు స్వరాలు వినపడతాయి ఆ టైప్లో అన్నట్టు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవదూతలు కనపడ్డారు, నేను గత రాత్రి పరలోకానికి వెళ్ళొచ్చాను, నా బట్టలు కూడా పరలోకపు వాసంతో నిండుకొని ఉన్నాయి. ఈ టైప్లో మిస్టిక్స్ అన్నట్టు చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఇవే ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. మిస్టిసిజం ఎక్కువగా నడుస్తుంది. దేవుని చిత్తం కనుక్కునే దాంట్లో కూడా మిస్టిసిజమే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు చాలామంది. నాకు ఇలా ఫీలింగ్ అనిపించింది, దేవుడు ఇలా నడిపించాడు అంటే బైబిల్లో ఉండే ఆ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం దే ఆల్సో గో ఇన్ టు మిస్టిసిజం. సో ఎస్సీన్స్ ఆర్ మిస్టిక్స్ అండ్ జెలట్స్ ఆర్ యాక్టివిస్ట్స్. పరిసయ్యులేమో మిరాక్యులస్ మెస్సయ్యా కొరకు ఎదురు చూస్తున్నారు. సద్దూకయ్యులేమో మెటీరియలిస్టిక్ మెస్సయ్యా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్సీన్స్ ఏమో మొనాస్టిక్ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక అడవిలో పోయి ఉందామని చెప్పే మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. జలట్స్ ఏమో మిలిటరీ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నేను ఇవేవి కాదు, నేను ఐఎమ్ మీక్ అండ్ లోలీ అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాణ్ణి. కాబట్టి నా అనుచరులు కూడా సాత్వికులుగా ఉండాలి, దీన మనస్సులుగా ఉండాలి. మిరాక్యులస్ మెస్సయ్యా కాదు, మెటీరియలిస్టిక్ మెస్సయ్యా కాదు, మోనాస్టిక్ మెస్సయ్యా కాదు, మిలిటరీ మెస్సియా కాదు.
మీక్ మెస్సయా అండ్ మీక్ మెస్సయాస్ ఫాలోవర్స్. ఎవరైతే ఆయన అడుగుజాడల్లో ఆ మీక్నెస్ను వెంబడిస్తారో అలాంటి వారికే నిజమైన సంతోషం ఉంటుంది, నిజమైన ఆనందం ఉంటుంది అని చెప్పడం జరిగింది. మీక్నెస్ అనే ఈ పదం గ్రీక్ భాషలో ప్రావోస్ అనే పదం వాడారు. పిఆర్ఏయుఎస్. ఈ పదాన్ని తర్జుమా చేయడం చాలా కష్టం. కొన్ని పదాలు దే ఆర్ డిఫికల్ట్ టు డిఫైన్ అండ్ డిఫికల్ట్ టు ట్రాన్స్లేట్. షలోమ్ అనే పదం కూడా పీస్ అంటాం, కానీ ఇట్ ఈజ్ మచ్ మోర్ దాన్ పీస్. నేను పుస్తకంలో చదివాను, దాదాపుగా దాన్ని గూర్చి ఒక 4-5 వరుసలు వివరించారు. అంటే రకరకాల పదాలు వాడచ్చు దానికి, భావగర్భితమైన పదం అది. అట్లాంటి కొన్ని పదాలు ఉంటాయి, ఒక్క మాటలో మనం దాన్ని తర్జుమా చేయలేము. అందుకని కొన్ని తర్జుమాల్లో మీక్ అనే పదం ఉంటుంది, కొన్ని తర్జుమాల్లో జెంటిల్ అనే పదం ఉంటుంది, కొన్ని తర్జుమాల్లో హంబుల్ అనే పదం ఉంటుంది, మరికొన్ని తర్జుమాల్లో లోలీ అనే పదం ఉంటుంది. సో స్కాలర్స్, బైబుల్ స్కాలర్స్ కూడా దీన్ని తర్జుమా చేయవలసి వచ్చినప్పుడు చాలా కష్టపడి రకరకాల పదాలతో తర్జుమా చేయడం జరిగింది. యాంప్లిఫైడ్ బైబిల్లో మీక్ అంటే ఏంటి, సాత్వికం అంటే ఏంటి అని రాశారు. మైల్డ్, పేషెంట్, లాంగ్ సఫరింగ్ అని రాయడం జరిగింది. మైల్డ్, పేషెంట్ అండ్ లాంగ్ సఫరింగ్. There are obvious similarities in some of these words, but they are not identical. విలియం బార్క్లే ఏమంటాడంటే ఈ పదం గురించి రాస్తూ, మీక్నెస్ ఈజ్ ది అన్ట్రాన్స్లేటబుల్ వర్డ్ అంటాడు. అన్ట్రాన్స్లేటబుల్ వర్డ్ అంటే నాట్ ఈజీ టు ట్రాన్స్లేట్. కనుక మనం మొత్తం బైబిల్లో ఈ పదం ఎక్కడెక్కడ వాడబడింది, తర్వాత బైబిల్ వెలుపట ఆ దినాల్లో గ్రీకు భాషలో ఈ పదం ఎక్కడ వాడబడింది అనే విషయాలు కొన్ని వాటన్నిటినీ సేకరించి మనం స్టడీ చేస్తే కొంత అర్థమయ్యే అవకాశం మనకు ఉంది. బైబిల్ వెలుపట ఉండే రెఫరెన్స్ ఎందుకు వాడుతూ ఉన్నాం అని అంటే, బైబిల్ గ్రంథకర్తలు డిక్షనరీలు రాయలేదండి, వాళ్ళే భాష కనిపెట్టలేదు, ఉన్న భాషను వాళ్ళు వాడుకున్నారు. ఆ దినాల్లో గ్రీకు భాషలో వాళ్ళు ఏ మాటలైతే వాడారో అవే పదాలు ఇక్కడ వాడడం జరిగింది. కొన్నిసార్లు వాటిని మోడిఫై చేయడం జరిగింది. వాళ్ళే సొంతగా డిక్షనరీలు రాయలేదు కదా. అపోస్తలుడైన పౌలు ఏమైనా డిక్షనరీ రాశాడా? రాయలేదు. దే యూజ్డ్ ది ఎగ్జిస్టింగ్ వర్డ్స్ అంతే. ఇప్పుడు మనం తెలుగులో దేవుడు అనే పదం వాడుతున్నాం, దేవుడు మనం కనిపెట్టిన పదమా? ఆల్రెడీ ఇక్కడ తెలుగులో దేవుడు అనే పదం ఉంది, ఆ పదం వాడుతున్నాం, మనం ఉన్న పదాలే వాడుతూ ఉన్నాం. ఇంకా కొన్నిసార్లు మనం దాన్ని వివరించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. సో మొదటగా మనం ఏం చెప్పుకుందామంటే, ఇవన్నీ కూడా మీక్నెస్కి సంబంధించిన ఆ ప్రావోస్ అనే పదం ఏదైతే ఉందో ఆ పదం ఎక్కడెక్కడ వాడబడిందో అది చూసిన తర్వాత మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఒకటి, అసలు మీక్నెస్ అంటే ఏం కాదు, లేదా తెలుగులో సాత్వికం అంటే ఏం కాదు. ఫస్ట్ ఏం కాదో నేర్చుకుందాం, తర్వాత సాత్వికం అంటే ఏమి అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏమి కాదు అనేది నేర్చుకుందాం. నెంబర్ 1, వాట్ మీక్నెస్ ఈజ్ నాట్. వాట్ మీక్నెస్ ఈజ్ నాట్. Number 1, meekness does not mean being too submissive. It doesn't mean too submissive. ఇందులో రెండు భావాలు. ఇట్ ఈజ్ నాట్ టూ సబ్మిసివ్ అంటే, భార్యలారా మీ సొంత భర్తలకు లోబడి ఉండుడి అనంది. మీక్నెస్ అంటే
విపరీతంగా లోబడినట్టుగా ఉండడం కాదు. నాట్ టూ సబ్మిసివ్. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. కొంగుచాటు భర్త అలా ఉండకూడదు. రెండవది విపరీతమైన రాక్షసునిలాగా ఉండకూడదు. కొంగుచాటు భర్త అతగాడు ఒక ఎక్స్ట్రీము, ఇంకోడేమో ఇంకా రాక్షసుడు టైప్లో. ఒకే హెడ్ ఉంది, మనిషికి 3 హెడ్స్ ఉన్నాయనుకోండి, 4 హెడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారు అంటే మాన్స్టర్ అంటారు. మాన్స్టర్. కనుక ఇట్ ఈజ్ నాట్ దాట్, ఇట్ ఈజ్ నాట్ దిస్, ఇట్ ఈజ్ నాట్ టూ సబ్మిసివ్. అంత మటుకు తెలుసుకుంటే అర్థమవుతుంది. రెండవది, మీక్నెస్ డస్ నాట్ మీన్ బీయింగ్ స్పైన్లెస్. బీయింగ్ స్పైన్లెస్ అంటే వెన్నముక లేని వాడు కాదు. సాత్వికుడు అంటే వెన్నముక లేనివాడు కాదు. విపరీతంగా లోబడేవాడు కాదు, వెన్నముక లేనివాడు కాదు, లేదా వెన్నముక లేని స్త్రీ కాదు. స్పైన్లెస్ అంటారు కదా. స్పైన్లెస్ అంటే అర్థం ఏంటంటే తప్పు జరుగుతుంటే కూడా తప్పును ఖండించే దమ్ముండదు వీళ్ళకు, ఆ ధైర్యం ఉండదు. సత్యాన్ని డిఫెండ్ చేద్దాము అనే ఆ ధైర్యం కూడా ఉండదు. వీళ్ళు ఏంటంటే ఎందుకు అనవసరంగా మనం ఏదైనా మాట్లాడితే డిస్టర్బ్ అయిపోద్ది, ఊరికే మన పని మనం చేసుకుంటే సరిపోద్ది కదా. దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ రాకింగ్ ద బోట్. దే డోంట్ వాంట్ టు రాక్ ద బోట్. నా పని నేను చేసుకుంటానండి, నా భక్తి నేను భక్తి జీవితాన్ని జీవిస్తాను, ఎవరితో నాకు గొడవలొద్దు, అనవసరంగా దీనివల్ల సమస్యలు వస్తాయి అని ఆ విధంగా అనుకోవడం. ఎడ్మండ్ బర్కీ అనే ఒక గొప్ప బ్రిటిష్ పొలిటీషియన్ ఏమన్నాడంటే 18th సెంచరీలో 18వ శతాబ్దంలో ఆయన ఒక చాలా బాధకరమైన మాట చెప్పాడు. The only thing necessary for the triumph of evil is that good men do nothing. మంచి వాళ్ళు ఏమీ చేయకుండా ఉన్నందువల్ల దుష్టత్వము చెడు జయిస్తుంది. చెడు జయించడానికి పెద్ద కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. మంచివాడు, మంచి స్త్రీ ఏమీ అనకుండా ఊరికే ఉంటే చాలు, అంతే, మౌనంగా ఉంటే చాలు, చెడు గెలుస్తుంది. కనుక ఇట్ ఈజ్ నాట్ బీయింగ్ స్పైన్లెస్. కంప్లేసెంట్గా ఉండడం, ప్రతి దానికి కాంప్రమైజ్ కావడం, ఎందుకులే అనవసరంగా ఇబ్బందులు పడడం అని. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, బైబిల్ భాషలో చెప్పుకోవాలంటే, నీవు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగానైనా నువ్వు లేవు, నులివెచ్చగా ఉన్నావు, దేనికి పనికి రాకుండా ఉన్నావు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. సో ఇట్ ఈజ్ నాట్ బీయింగ్ స్పైన్లెస్. ఆ వ్యక్తిగా ఎవరిని డిస్టర్బ్ చేయడండి, లేకపోతే ఎవరిని ఏం పల్లెత్తు మాట్లాడండి, ఎందుకు అనవసరంగా ఎవరితో గొడవపడు, ఆయన ఊరికే మౌనంగా ఉంటాడు, ఆమె ఊరికే మౌనంగా ఉంటుంది. దట్ ఈజ్ నాట్ మీక్నెస్. Number 3, meekness does not mean being spiritless. అంటే హుషారుగా ఉండకుండా ఉంటే, ఎప్పుడు చచ్చుబడిన వ్యక్తిలాగా ఉంటే అదే మీక్నెస్ అనుకుంటారు కొంతమంది. కాదు, అది కాదు. మీక్నెస్ మస్ట్ నెవర్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ వీక్నెస్. డిఏ కార్సన్ అనే కొత్త నిబంధన పండితుడు, దాదాపు 12 భాషలు తెలుసు ఆయనకు, చాలా గొప్ప పండితుడు. ఆయన ఈ విధంగా అన్నాడు, a meek person is not necessarily indecisive or timid. ఏ తీర్మానం చేయకుండా అలాగా ఉండిపోవడం, పిరికిగా ఉండడం,
ఏదో గొప్ప పని చేద్దామని సాధించడానికి ముందుకు పోకపోవడం, అలాంటి వాడు సాత్వికుడు కాదు. నాలుగవది, మీక్నెస్ అంటే ఏం కాదంటే ఇట్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ న్యాచురల్ నైస్నెస్. కొంతమందికి స్వభావ సిద్ధంగానే నైస్ పీపుల్. న్యాచురల్ నైస్నెస్ అంటే ఏంటంటే వారు వెరీ ప్లెజెంట్ పీపుల్, అగ్రీయబుల్, నువ్వే కరెక్ట్లే అని అంటారు. అంతే, కరెక్ట్ కాదని తెలిసినప్పటికీ కూడా నువ్వే కరెక్ట్లే అంటారు. వెరీ నైస్ పీపుల్, వెరీ అగ్రీయబుల్ పీపుల్, ప్లెజెంట్ పీపుల్, ఈజీ గోయింగ్ పీపుల్. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే గ్రేట్ బ్రిటిష్ ఆథర్, పాస్టర్ ఈ విధంగా అన్నాడు, దట్ ఈస్ సంథింగ్ ప్యూర్లీ బయోలాజికల్. అంటే బీయింగ్ నైస్ ఈజ్ ప్యూర్లీ బయోలాజికల్, పుట్టుకతో వచ్చేది. అది కొంతమందికి వస్తుంది. దే ఆర్ బీయింగ్ నైస్ పీపుల్, దే వోంట్ ఫైట్, దే వోంట్ సే ఎనీథింగ్, దే జస్ట్ అగ్రీ. ఓకే, ఆయన అంటాడు దట్ ఈస్ సంథింగ్ ప్యూర్లీ బయోలాజికల్, ద కైండ్ ఆఫ్ థింగ్ యూ గెట్ ఇన్ యానిమల్స్. ఇలాంటిది యానిమల్స్లో ఉంటుంది అంటాడు. అంటూ వన్ డాగ్ ఈజ్ నైజర్ దాన్ అనదర్. అవునా కదా? కొన్ని డాగ్స్ ఎవరిని ఇబ్బంది పెట్టవు, కొత్తలను కూడా అరవవు. దే ఆర్ నైసర్ డాగ్స్. వన్ డాగ్ ఈజ్ నైసర్ దాన్ అనదర్, వన్ క్యాట్ ఈజ్ నైసర్ దాన్ అనదర్, దట్ ఈజ్ నాట్ మీక్నెస్ అని అన్నాడు. మీక్నెస్ అంటే అది కాదు. సో 4 విషయాలు చెప్పుకున్నాం. చెప్తారా ఎవరైనా? 4 విషయాలు మీరు రాసుకోనంటే, ఇంగ్లీష్లో రాసుకోనంటారు కదా. నంబర్ 1, మీక్నెస్ ఈజ్ నాట్, ఇట్స్ నాట్ బీయింగ్ టూ సబ్మిసివ్. ఓకే, కొంగుచాటు భర్తలాగనో అట్లా ఉండేవాడు కాదు. ఓకే, నాట్ బీయింగ్ టూ సబ్మిసివ్. నంబర్ 2 అంటే he won't attack evil, he won't defend the truth. ఆ టైప్లో. స్పైన్లెస్ ఫెలో, స్పైన్లెస్ అంటే ఇతగాడికి వెనముక లేదంటారు ఇంగ్లీష్లో. స్పైన్లెస్ పర్సన్. బీయింగ్ ఎ కవర్డ్ కూడా వస్తుంది దీంట్లో. ఎస్, కానీ అటుండడు ఇటుండడు అన్నట్టు, ఏది ఉండడు, వెచ్చగా లేదు చల్లగా లేదు, ఊరికే మధ్యగా అట్లా ఉండడం అన్నట్టు. 3వది స్పిరిట్లెస్, కవర్డ్ వస్తాడు. స్పిరిట్లెస్ అంటే ఈ వ్యక్తి ధైర్యం చేసి ఏ తీర్మానం చేయడు, ఏ డెసిషన్ చేయడు. 4వది ఇట్ ఈజ్ నాట్ బీయింగ్ బయోలాజికలీ నైస్ పర్సన్. నైస్ పర్సన్. ఆత్మఫలము, ఆత్మఫలంలో ఇది ఉందా? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో ఈ మాట ఉందా? అంటే సాత్వికం అనే పదం ఉందా? ఉంది. జెంటిల్నెస్ అని కొన్ని తర్జుమాలు చేశారు, మీక్నెస్ అని కొన్ని చోట్ల తర్జుమా చేశారు. జెంటిల్నెస్ అని ఉంటుంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. 8వది సాత్వికం పెట్టాడు అక్కడ, ఆశ, నిగ్రహము అని చెప్పడం జరిగింది. అంటే ఇది 2వ జన్మ ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చే ఒక ప్రత్యేకమైన మంచి గుణం. కొంతమందికి జనరల్గా కూడా ఉంటుంది, బట్ 2వ జన్మలో దేవుడు ఈ మంచి గుణాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మదేవుడు లేకుండా ఈ గుణం రాదు. You can be nice by nature, but you cannot be meek by nature. Meekness is not part of the human mix. It is part of the fruit of the Spirit. So, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తక్షణమే లోపలికి వస్తాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి జీవితంలో ఆయన పనిచేస్తూ ఉంటాడు. అలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ఉపయోగించుకొని
ఆ వ్యక్తితో మాట్లాడుతూ నడిపిస్తూ ఆ వాక్యాన్ని ఎంత విధేయత చూపిస్తే వాక్యానికి అంతగా వాక్యానుసారంగా నడుచుకోవడం జరుగుతుంది. ఆత్మానుసారముగా నడుచుకుని మీరు శరీర కార్యములను నెరవేర్చరు. శరీర కార్యాలను నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే వాక్యానుసారంగా నడుచుకోవడం. ఎందుకంటే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడిచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడే వాక్యానికి అసలు సిసలైన గ్రంథకర్త. దట్స్ హౌ హీ లీడ్స్ పీపుల్. కనుక వాక్యం వినాలి, వాక్యం చదవాలి. అలా చదివిన తర్వాత దాన్ని ఆచరణలో పెడుతూ ఉండగా మనము ఆత్మానుసారంగా నడుచుకుంటాం. అప్పుడు ఆత్మఫలం ఫలిస్తాము. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవి చేయకుండా ఆత్మఫలం ఫలించడం జరుగుతూ ఉంది. సో వాట్ ఈజ్ నాట్ మీక్నెస్ అనేది చూసాం కదా. ఇప్పుడు వాట్ ఈజ్ మీక్నెస్ అని చూద్దాం. వాట్ ఈజ్ మీక్నెస్? నంబర్ 1, దేర్ ఈజ్ బ్యాలెన్స్ ఇన్ ఇట్. సమతుల్యత, సమతూకం ఉన్నది. దేర్ ఈజ్ బ్యాలెన్స్ ఇన్ ఇట్. అరిస్టాటిల్, ఆయన గ్రీకు తాత్వికుడు కదా, బీసీ 3rd సెంచరీలో బీసీలో ఉండేవాడు ఆయన. అరిస్టాటిల్ వెరీ ఫేమస్ పర్సన్. మనం ఇంతకుముందే అనుకున్నాం, బైబిల్ రాసిన గ్రంథకర్తలు వాళ్ళు డిక్షనరీ రాయలేదు. ఆ దినాల్లో ప్రజల్లో ఉన్న భాషను తీసుకొని వాళ్ళు రాశారు. సో అక్కడ అరిస్టాటిల్ని అడిగితే అరిస్టాటిల్ ఏమంటాడంటే, హీ టాట్ దట్ ద మీక్నెస్ వాజ్ ద మీన్ బిట్వీన్ 2 extremes such as that between unjustified anger and the total lack of anger at anything. మధ్యలో ఉండడం, మధ్యస్థంగా ఉండడం. అన్జస్టిఫైడ్ యాంగర్ లేకుండా, అలాగని మరి యాంగరే లేకుండా కాకుండా కొంచెం యాంగర్ కలిగి ఉండడం, కోపం కలిగి ఉండడం. ఆ మధ్యలో ఉన్నదాన్ని, ఆ బ్యాలెన్స్ని రెండు ఉండాలి. అన్జస్టిఫైడ్ యాంగర్ రాంగ్, అసలు యాంగరే లేకపోవడం రాంగ్. తప్పు చేసినప్పుడు కోపం ప్రదర్శించాలి. యేసుప్రభు కోపం ప్రదర్శించాడు. దేవుడు కోపం ప్రదర్శిస్తూ ఉన్నాడు. కోపం పాపం కాదు. అన్జస్టిఫైడ్ యాంగర్ అంటే అన్యాయమైన కోపం అనేది తప్పు. సో ఇది మధ్యలో ఉండేది అని అంటాడు. మధ్యలో ఉండేది. Therefore, meekness always gets the balance right. Right balance ఉంటుంది దాంట్లో. It is firm but not assertive, principled but not petty, tender but not touchy. Firm but not assertive, principled but not petty. కొంతమంది మంచి ప్రిన్సిపల్డ్ పీపుల్ ఉంటారు, ఇంకా ప్రతి చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటారు. అది మీక్నెస్ కాదు. పెట్టి, అది నాట్ మీక్నెస్ కాదు. సో ఒక బ్యాలెన్స్ ఉండాలి. అర్థం చేసుకుందాం. ఓకే. తర్వాత రెండవది కంట్రోల్ ఉండాలి. నంబర్ 1 బ్యాలెన్స్, నంబర్ 2 కంట్రోల్. ఇది యానిమల్స్కు ఇప్పుడు ఒక సింహానికి 2 పిల్లలు పుట్టాయి. ఓకే, 2 సింహాలు పుట్టాయి. ఒకటేమో అడవిలోనే వదిలిపెట్టేసి వచ్చారు, ఒకటేమో సర్కస్కి తెచ్చుకున్నారు. అడవిలో ఉన్నదాని స్వభావము, సర్కస్లో ఉన్నదాని స్వభావము రెండు ఒకటే తల్లి బిడ్డలే. కానీ సర్కస్లో ఉన్నది చెప్పిన మాట వింటది, అడవిలో ఉన్నది చెప్పిన మాట వినదు. సర్కస్లో ఉన్నది కంట్రోల్లో ఉంటుంది, అదుపాజ్ఞల్లో ఉంటుంది. పెద్ద సింహాన్ని మీరు సర్కస్ చూసారా? ఈ దినాల్లో సర్కస్ రావట్లేదు. ఇంతకుముందు రష్యన్ సర్కస్ అని అట్లా సర్కస్లు వచ్చేవి, బాంబే సర్కస్ అని సర్కస్లు వచ్చేవి. ఆ సర్కస్లో ఒక బెత్తం పట్టుకొని ఒక వ్యక్తి అంత మహాసింహాన్ని కంట్రోల్ చేస్తాడు. బెత్తం పట్టుకొని, అది బెత్తానికి అసలు బెత్తం ఏంటి? ఆ సింహం బెత్తంని చూసి ఆయన ఎట్లా చెప్తే అలా వినడం ఏంటి? స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్.
దట్ ఈస్ మీక్నెస్. సో ఇట్ ఈస్ అబౌట్ కంట్రోల్. ఇట్స్ అబౌట్ కంట్రోల్. కీర్తనల గ్రంథం 32వ కీర్తనలో 9వ వచనంలో గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి అని ఉంది. 2 మాటలు ఉన్నాయి. గుర్రంలాగా ఉండొద్దు, కంచెర గాడిదలాగా ఉండొద్దు. గుర్రం ఎలా ఉంటుంది ఓసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 6వ వచనం. 8:6 నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. గుర్రం ఏం చేస్తుందంటే వెరీ రిపల్సివ్ యానిమల్. యుద్ధమునకు, ఇక్కడ చూడండి ఆ మాట ఉంది, యుద్ధమునకు చొరబడు, దూసుకొని పోవాలనుకుంటుంది. యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. అది గుర్రం. గాడిద, కంచెర గాడిద, అది స్టబ్బాన్ అంట. అది అక్కడే ఉండిపోద్ది. నేను పోను, ఇన్నే ఉంటా, నేను మారను. వీడేమో అటు దూకుడు, అటు ముందే పోతే యుద్ధానికి పోయే గుర్రాలు ఎంత స్పీడ్గా పోతుంటాయి ఆ టైప్లో. అట్లుండొద్దు, ఇట్లుండొద్దు, మధ్యస్థంగా ఉండని చెప్పాడు. వారన్ వియర్స్బీ గారు ఒక పుస్తకంలో, ఆ పుస్తకం పేరు ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఏ హరీ, దేవునికి తొందర లేదు అని దీని మీద రాశాడు. ఈ వచనం మీద, కీర్తనలో 32వ కీర్తన 9వ వచనం మీద, మీరు గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను ఉండకుడి. డోంట్ బీ లైక్ హార్స్, రిపల్సివ్ హార్స్ ఆర్ స్టబ్బర్న్ అండ్ రిజిడ్ మ్యూల్. బీ ఇన్ బిట్వీన్ అని అన్నాడు. బీ ఇన్ బిట్వీన్. ఓ కంట్రోల్ అనేది ఉండాలి. కంట్రోల్ అనేది ఉండాలి. కీర్తనల గ్రంథం 25వ కీర్తన చదువుదాం. చూడండి, ఈ సాత్వికుడైన వ్యక్తి ఎలా ఉంటాడనేది ఇక్కడ వ్రాయబడింది. 25:9వ వచనం చదువుదాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ద మీక్ హీ విల్ గైడ్ ఇన్ జడ్జ్మెంట్ అండ్ ద మీక్ హీ విల్ టీచ్ హిజ్ వే. అంటే వాళ్ళు దేవుడు ఏం చెప్తే అలా చేస్తారు, ఎలా నడిపిస్తే అలాగ వెళ్తారు, ఏమి నేర్పిస్తే అలా అవి నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు గుర్రంలాగా కాదు, కంచెర గాడిదలాగా కాదు. సో ఇట్స్ అబౌట్ కంట్రోల్. మూడవది, ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ప్రైడ్. అంటే ఇది అన్ట్రాన్స్లేటబుల్ వర్డ్ అని మనం తెలుసుకున్నాం కదా. ట్రై చేస్తున్నాం అన్నట్టు, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీక్నెస్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఈ పదాలు వాడబడ్డాయి, బిబ్లికల్ లిటరేచర్లో, నాన్ బిబ్లికల్ లిటరేచర్లో ఎక్కడెక్కడ వాడబడ్డాయి, సందర్భాన్ని బట్టి చూస్తే మనము ఏమి నేర్చుకోవచ్చు ఇందులో. వాట్ ఈజ్ నాట్ మీక్నెస్ అనేది చూసాం, ఇప్పుడు వాట్ ఈజ్ మీక్నెస్ అనేది చూస్తున్నాం. ఓకే, మూడవది ఏంటంటే ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ప్రైడ్. గ్రీక్లో ఒక పదం ఉంది, హుప్సెలో కార్డియా. కార్డియా అంటే కార్డియాలజీ పదం తెలుసు కదండి, హార్ట్. కార్డియా మనకు అందరికి బాగా పరిచయం. ఇప్పుడు కార్డియాలజీ అనే పదం తెలుసు. సో హ్యూప్సెలో కార్డియా అంటే లాఫ్టీ హార్టెడ్నెస్ అని అర్థం. లాఫ్టీ హార్టెడ్నెస్ ఇది మనకు అర్థం కావాలి అని అంటే పాత నిబంధనలో మనము ఒక లేఖన భాగాన్ని కొంచెం స్టడీ చేయాలి. చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం. గర్వం అంటే ఎట్లుంటుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం, 26-16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. హ్యుప్సెలో కార్డియా అనే పదం వాడారు అక్కడ.
హ్యూప్సెలో కార్డియా అంటే గ్రీకులోనికి తర్జుమా చేసినప్పుడు హెబ్రీ భాషలో నుండి అక్కడ వాడబడిన పదం హ్యూప్సెలో కార్డియా. మనస్సున గర్వించాడు. ఎంత దూరం వెళ్ళాడు అని అంటే, రాజులు చేయకూడనిది నేను చేస్తాను, ఏం పర్వాలేదు, నేను రాజును కాబట్టి నేను యాజకుని పనైనా చేయొచ్చు, ప్రవక్త పనైనా చేయొచ్చు, రాజు పైనైనా చేయొచ్చు, ఎవరి పైనైనా చేయొచ్చు, మొత్తం నేనే సార్వభౌముని దేశంలో కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అని అంటే దేవుడు అతగాడిని వెంటనే మొత్తాడు. మొత్తగానే అతనికి కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం వచ్చేసింది. అలాంటి జీవితానికి వ్యతిరేకమైన పదం సాత్వికం. అంటే అక్కడేమో లాఫ్టీ హార్టెడ్నెస్ అనే తర్జుమా చేసాము, ఇక్కడ లోలీ హార్టెడ్నెస్ అని తర్జుమా చేయొచ్చు. వాట్ ఈజ్ మీక్నెస్? లోలీ హార్టెడ్నెస్ అంటే హృదయములో తగ్గింపు కలిగి ఉండడం, మనసులో తగ్గింపు కలిగి ఉండడం. నేనేమైనా చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను, నేను రాజును కదా, నాకు ఎంత అధికారం ఉంది కదా, అట్లా అనుకోకూడదు. అట్లా అనుకునేవాడు సాత్వికుడు కాదు. అట్లాంటి తలంపులుంటే మనం సాత్వికులము కాదు. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి మన యొక్క అధమస్థితిని మనం గుర్తించినప్పుడు మనకు ఇది వస్తుంది, ఈ సాత్వికం అనేది వస్తుంది. ఓకే, సో సాత్వికం అంటే ఏంటి అని మనం చెప్పుకోవాల్సి వస్తే ఇన్ని విషయాలు మీకు గుర్తుంటాయో లేదో కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం. స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్, శక్తిని అదుపులో ఉంచుకోవడం. కంట్రోల్ అనే పదం వాడాం కదా, కంట్రోల్, బ్యాలెన్స్డ్గా ఉండడం. అన్జస్టిఫైడ్ యాంగర్ పనికిరాదు, మరీ యాంగర్ లేకపోవడం కూడా తప్పు, కోపమే లేకపోవడం తప్పు. తప్పు జరుగుతుంటే కూడా చూస్తూ కోపడకపోతే ఎలాగండి? కోపం రావాలి మనిషికి, జీవుని ఎత్తురుంటే మనిషికి కోపం రావాలి. కోపపరుడి కానీ పాపము చేయకూడేనంది. కోపపరుడి తప్పేం లేదు, పాపం చేయొద్దు. కానీ సర్వసాధారణంగా మనది అన్జస్టిఫైడ్ యాంగర్ ఉంటుంది, అంతా మనం అంతా ఇంబ్యాలెన్స్డ్ పీపుల్. కానీ సాత్వికుడు అనే ఈ వ్యక్తికి బ్యాలెన్స్ ఉంటుంది, ఈ వ్యక్తికి బ్యాలెన్స్ ఉంటుంది. అందుకే మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. యూజువల్గా అంటే దాని అర్థం ఏంటంటే, యూజువల్గా మానవులమైన మనమందరము అనేక విషయంలో తప్పిపోతాం. కొందరు నోటిలో తప్పిపోతారు, నాలుక విషయంలో తప్పిపోతారు. అసలు నాలుక విషయంలో తప్పిపోని వాళ్ళు ఉండరు అని అంటే చాలా గొప్ప విషయం అని అంటాడు ఈ యాకోబు భక్తుడు. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరేమో. ఏదో విషయంలో నాలుక ఇది భయంకరమైన దుష్టత్వంతో కూడినది. నాలుకకు నరం లేదని అంటారు తెలుగులో. ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతుంది, ఏమంటే ఏం చేస్తుంది. సో నాలుక విషయంలో మనం తప్పిపోతాము. నాలుక ఒక అగ్ని ప్రపంచం, అది పెద్ద ఏమంటారు, అడవికి చిచ్చు పెట్టగలుగుతుంది, చిచ్చు పెట్టగలుగుతుంది. ఓ చిన్న ఏమంటారు అగ్గిపుల్ల అంటిస్తే అయిపోయి. జాన్ బనియన్ అనే దైవజనుడు ఈ విధంగా అన్నాడు, హీ హూ ఈజ్ ఆల్రెడీ డౌన్ కెనాట్ ఫాల్ అన్నాడు. ఆల్రెడీ కింద కూర్చున్నాడు, ఇంకేం పడిపోతాడు? కింద కూర్చున్నాడంటే పడిపోతాడు. ఇప్పుడు మీరు కుర్చీల మీద కూర్చున్నారు, కుర్చీ విరిగి పడిపోవచ్చు, కానీ కింద కూర్చుంటే ఇంకేం పడిపోతారు? పడిపోరు. హీ హూ ఈజ్ ఆల్రెడీ డౌన్ కెనాట్ ఫాల్ అంటే ఈ వ్యక్తి అలా పడిపోడు. హీ ఈజ్ ఆల్రెడీ డౌన్ టు ఎర్త్. తన బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు, దేవుని యొక్క గొప్పతనం ఏంటో మంచితనం ఏంటో ఆయనకు తెలుసు. జాన్ బ్రౌన్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పడం జరిగింది. An enlightened conviction of the infinite greatness and excellence, the sovereignty and wisdom and holiness and righteousness and condescension and kindness of God
అండ్ ఆఫ్ అవర్ ఓన్ ఇన్సిగ్నిఫికెన్స్ యాజ్ క్రీచర్స్. ఒకవైపు దేవుని యొక్క గుణగణాలను, ఆయన గొప్పతనాన్ని తెలియజేసే, మంచితనాన్ని తెలియజేసే గుణగణాలను ఒకవైపు ఆలోచించి, ఇంకొక వైపేమో మనము కేవలము దేవుని సృష్టి మాత్రమేనని, ఇన్సిగ్నిఫికెన్స్ యాజ్ క్రీచర్స్ అండ్ డీమెరిట్ యాజ్ సిన్నర్స్, ఘోరమైన పాపులమని, lies at the foundation of that meekness which forms an essential part of the character of a genuine Christian అన్నాడు. అంటే నిజమైన క్రైస్తవునిలో ఉండే ఆ మీక్నెస్ ఉంటుంది చూడండి. ఆ మీక్నెస్ ఎక్కడ కనపడుతుంది అంటే దేవుని గొప్పతనాన్ని, మంచితనాన్ని ఆ వ్యక్తి చూసి తన అధమస్థితిని, తానెవరో అనే విషయాన్ని ఆ వ్యక్తి గుర్తించి, తానెంత ఘోరమైన పాపో అనే విషయాన్ని గుర్తిస్తే అప్పుడు ఈ మీక్నెస్ అనేది ఆ వ్యక్తి సొంతమవుతుంది అని చెప్పడం జరిగింది. జాన్ మకాథర్ అంటాడు, మీక్నెస్ నెవర్ డిఫెండ్స్, మీక్ పర్సన్ నెవర్ డిఫెండ్స్ హిమ్సెల్ఫ్ బట్ విల్ డై డిఫెండింగ్ గాడ్ అని అంటాడు. తనను తాను డిఫెండ్ మాత్రం చేసుకోడు అన్నాడు, కానీ దేవుణ్ణి డిఫెండ్ చేసుకునే విషయంలో చావడం కోసమైనా సిద్ధపడతాడు. ఈ మీక్నెస్ ఎక్కడ మనకు కనబడుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్లో యోసేపు ఉన్నాడండి. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయిపోయాడు. ఉన్నతమైన స్థానం. ఫరో రాజు తర్వాత ఆయననే నెక్స్ట్ స్థానం. ఆ స్థానంలో ఉన్నాడు. వాళ్ళ అన్నలు ఆయనకు దొరికారు. ఆ టైంలో ఏం చేయాలి ఆయన? హీ కుడ్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఆల్ ఆఫ్ దెమ్, కిల్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అందరిని పట్టుకొని మొత్తం అందరిని చంపేయండి అని వాళ్ళ నాన్నని తెప్పించుకున్న తర్వాత మొత్తం వీళ్ళ పిల్లల్ని అందరిని చంపేయండి అని చెప్పి ఉండవచ్చు. బట్ హీ నెవర్ డిడ్ దాట్. యూ విల్ సీ దట్ కైండ్ ఆఫ్ మీక్నెస్ ఆయనలో. ఆ కంట్రోల్ ఉంది. అంత మాత్రమే కాదు, ఆ బ్యాలెన్స్ ఉంది. ఎస్, మీరు నాకు అన్యాయం చేశారు, యూ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్. హీ నెవర్ మిన్స్డ్ వర్డ్స్. చూడండి, అక్కడ మాట్లాడే మాటల్లో కూడా ఎక్కడ కూడా ఏమంటారు, మిన్స్ చేయడం, పదాలు కొంచెం వాళ్ళ పాపాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఏం చేయలేదు. హీ సెడ్ ఇట్ ఓపెన్లీ, యూ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్. మీరు నాకు చెడు చేయడానికే ప్రయత్నం చేశారు, అందులో అనుమానం ఏం లేదు. యూ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. డోంట్ వరీ, ఐ విల్ నాట్ కిల్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ రాదర్ అని అన్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, సాత్వికం బలాత్కారానికి, పగకు వ్యతిరేకమైన పదం. బలాత్కారానికి అంటే వైలెన్స్కి, పగకు వ్యతిరేకమైన పదం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో దావీదుకు సౌలు రాజు దొరుకుతాడండి. మనకు తెలుసా స్టోరీ. ఆయన వచ్చి రాత్రి వేళ పడుకున్నప్పుడు, సౌలు రాజు పడుకున్నప్పుడు వచ్చి ఆయన ఈటను, ఆయన వాటర్ జగ్గును తీసుకొని వెళ్తాడు. ఆయన వస్త్రాన్ని కొంచెం కట్ చేసుకొని వెళ్ళి విలవిల్లాడిపోతాడు. కట్ చేసినందుకే, దేవుడు అభిషేకించిన వ్యక్తికి నేను ఇలా ప్రవర్తించానే అని. ఆయనకు ఎంతమంది ప్రేరేపిస్తారంటే, నీ శత్రువు దొరికాడు, ఇన్నేళ్ల నుంచి నిన్ను బాధ పెడుతున్నవాడు, నీ చిన్న వయసులో నుంచి, పాపం చిన్న బాలుడవుగా ఉన్నప్పటి నుంచి నేను ఇబ్బందులు పెడుతున్నాడు ఈయన. ఇన్నేళ్ళు నీవు దేశ దిమ్మర్లాగా బ్రతుకుతున్నావు, నీతో పాటు మేము బ్రతుకుతూ ఉన్నాం. దిస్ ఈజ్ ద టైం. దేవుడు శత్రువుని నీ చేతికి అప్పగించాడు, చంపేసేయనంటే
చంపనంటాడు. అద్భుతం. మొదటి సమూయేలు 26లో అలా ఉంది. రెండవ సమూయేలు 16లో షిమి అనేవాడు దావీదు తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతూ చెప్పులు కూడా లేకుండా, మహారాజు అండి ఆయన, మహా గొప్ప యుద్ధాలు చేసిన వాడు, రాజ్యాన్ని విస్తరింపజేసిన వాడు, విస్తారమైన వెండి బంగారాలు సంపాదించిన వాడు, తల మీద చేతులు పెట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే షిమి అనేవాడు నానా మాటలు ఆయనను అంటే అక్కడ ఉండే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. చచ్చిన కుక్క వంటి వాడు వీడు రాజుని ఇంత పెద్ద మాట అంటాడా, ఒక్క మాట చెప్పాయా నేను చంపేస్తాను వాడిని, ఇట్లే ఈటతో మొత్తం అట్లే క్షణాల్లో చంపేస్తామన్నట్టుగా మాట్లాడితే దావీదు అంటాడు నో అని అంటాడు. స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్, స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. మోషేకు కోపం రాలేదా? బహు కోపిష్టి మోషే. కోపం వచ్చి మనిషిని చంపేశాడు. ఈ వాజ్ ఎ మర్డరర్ తెలుసా మోసెస్. ఎవరు అట్లా అనుకోరు, ఎందుకనంటే ఆ తర్వాత ఆయన మరిపింపు చేశాడు మొత్తానికి. కోపం వస్తే ఆయన హత్య చేశాడు. 40 ఏళ్ళు అనవసరంగా మల్టిపుల్ పిహెచ్డీస్ చేసిన వ్యక్తి 40 ఏళ్ళు గొర్రెలు కాయాల్సి వచ్చింది. మనమైతే ఉంటామా, ఇంత పెద్ద చదువుకొని నా బతికేంటి, నేను చేసే పనేంటి అన్నట్టుగా దేవునికి ప్రభువా నేను ఏం చదువుకున్నాను, ఏం చేస్తున్నావు నా జీవితంతో అని అంటాం. కానీ ఆయన ఏమనలేదు. తర్వాత ప్రజలు సరిగితే మోషే మీద సరిగినప్పుడు మోషే కోపగించాడనుంది 16వ అధ్యాయంలో నిర్గమకాండంలో. మమ్మల్ని అక్కడే చచ్చిపోయింటే బాగుండేది కదా, ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చి చంపుతున్నాం మమ్మల్ని అంటున్నారు వాళ్ళు, ఎందుకు ఇక్కడ చంపుతున్నాం, సో ఎందుకు ఈ విధంగా మమ్మల్ని తీసుకొని వచ్చి అరణ్యంలో ఇంతమందిని చంపేయడానికే తీసుకొని వచ్చిందని ఎన్ని అద్భుతాలు చూశారు వాళ్ళు. ఎర్ర సముద్రం పాయలైంది చూశారు, ఆ తర్వాత నీళ్లు మధురమైపోయినట్టుగా చూశారు, అన్నీ చూశారు. చూసి మేము మాంసపు కుండల దగ్గర కూర్చొని వండుకొని తింటుంటే ఆ దినాల్లో ఎంత బాగుండేదో అని పాత దినాలు జ్ఞాపకం చేసుకొని ఉల్లిగడ్డలు తిన్నాము, తర్వాత కీర దోశలు తిన్నాము, అవన్నీ గుర్తుకొస్తున్నాయి. నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చావు అని అంటే కోపం వచ్చింది నాకు. హీ వాజ్ యాంగ్రీ అని ఉంది. మోసెస్ వాజ్ యాంగ్రీ అట్ దెన్. బట్ బైబుల్ సేస్, సంఖ్యాకాండం 12:3లో భూమి మీద మోసే వంటి సాత్వికుడు లేడని చెప్పాడు దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యం వచ్చాడు. దేవుడు అలా మార్చాడు. బ్యాలెన్స్డ్ పర్సన్ అయ్యాడు, కంట్రోల్డ్ పర్సన్ అయ్యాడు. దూసుకుని పోయి నేను రాజును కదా, రాజకుమారుని కదా, నేనే చేసేస్తానని సొంత పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేయలేదు. పగ తీర్చుకోలేదు ప్రజల మీద. ఒకసారి దేవుడు అంటాడు వీళ్ళందరినీ చంపేస్తాను నేను, నీలో నుంచి ఒక దేశం పుట్టిస్తాను అని చెప్తాడు దేవుడు. చెప్తే ఒప్పుకోడు. అయితే నా పేరును జీవగ్రంథంలో నుంచి తుడిచేసేయాలని అంటాడు. అంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే ప్రారంభం నుంచి మోసే చనిపోయేంత వరకు ఇబ్బందులు పెట్టారండి ఇశ్రాయేల్ ప్రజలు. మేమైతే అలా పెట్టుండే వాళ్ళం కాదని మనం అనుకుంటాం. మన మధ్యలో నేను ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అంటే పాస్టర్ ప్రభుదాస్ గారిది కాదు, ఇంకొకటి అంతకంటే ముందు ఒక కాన్ఫరెన్స్కి పోయిన నెలలో వెళ్తే అక్కడ హవ్వ స్థానంలో క్వశ్చన్ అడుగుతున్నారు. హవ్వ స్థానంలో ఆంటీ మీరుంటే ఏం చేస్తారు అని అంటే, నేనుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ యాపిల్ పండు తిని ఉండేదాన్ని కాదు అని అంటుంది ఆమె. అవునా, అబ్బో ఎంత మంచిదో. యూ డోంట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. ఆ అవస్థానంలో నేనుంటే అంటే నేను చాలా మంచిదాన్ని అని అనుకున్నాను. పాపం తెలియక అనుకుందిలే అనుకున్నాను. నేను తెలియకనే, తెలిస్తే ఎవరన్నారు అలాగా, తెలిస్తే ఎవరన్నారు. హీ వాజ్ సో పవర్ఫుల్, రాజు దగ్గరికి వచ్చి లెట్ మై పీపుల్ గో అని అన్నాడు. హీ వాజ్ నాట్ ఎ స్పైన్లెస్ పర్సన్, హీ వాజ్ నాట్ ఎ స్పిరిట్లెస్ పర్సన్, టిమిడ్ ఫెలో కాదు.
లెట్ మై పీపుల్ గో అన్నాడు. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ సో మీక్, సో మీక్. స్టెఫెనులో మనకు అది కనపడుతుంది. ఆయనను రాళ్ళ తీసుకొని కొట్టి చంపుతూ ఉంటే కూడా వారి మీద నేరం మోపగా, వారిని శపించక, శాపనార్థాలు పెట్టకుండా, ప్రభువా ఈ నేరం వీళ్ళ మీద మోపొద్దు అని అంటాడు. ఫేర్ సన్షైన్ అనే ఒక పుస్తకం, చిన్న పుస్తకం, ఫేర్ సన్షైన్. కవెనెంటర్స్, స్కాట్లాండ్ దేశంలో ప్రెస్బిటీరియన్స్ అని ఓ చర్చ్ ఉండేది. ఇప్పుడు మన దేశంలో కూడా కొత్తగా ప్రెస్బిటీరియన్ చర్చెస్ వస్తున్నాయి. మనకు తెలియదు, ఈ సౌత్ ఇండియాలో ప్రెస్బిటీరియన్ చర్చ్ చాలా తక్కువ. ప్రెస్బిటీరియన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెస్బిటీరియన్స్ బాగా తెలుసు. ఇప్పుడు ఆర్సిస్ స్ప్రౌల్ ఈజ్ అ ప్రెస్బిటేరియన్. సో ప్రెస్బిటేరియన్స్ మనకు తెలుసు, కొంతమంది మనకు ఐడియా ఉంది. 13th సెంచరీలోనూ 17th సెంచరీలోను, ముఖ్యంగా 17th సెంచరీలో కవెనెంటర్స్ అనే ఒక గ్రూప్ ఉండేది. ఆ దినాల్లో ఇప్పుడు మనం చాలా తేలిగ్గా ఆరాధనా క్రమం యొక్క పుస్తకాలు అవి వాడుతూ ఉంటాం. సిఎస్ఐ వాళ్ళు వాడతారు కదా, ఆరాధనా క్రమం పుస్తకాలు కానీ పెళ్లి పుస్తకాలు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడమని ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశపు రాజు అందరి మీద ఒక ఆజ్ఞ జారీ చేశాడు. సంఘాల్లో ప్రతి ఒక్కరు అవి వాడాలి. యాంగ్లికన్ చర్చ్ మేము ఏది రాస్తే అది వాడాల్సిందే, అంతే. వేరే మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ టు స్పీక్ అకార్డింగ్ టు యువర్ ఓన్ విషెస్ అని ఆ విధంగా చెప్పాడు. చెబితే నో, అది తప్పు, అది వాక్యానుసారం కాదు. రాజు సంఘానికి నాయకుడు కాదు, క్రీస్తు ప్రభువే సంఘానికి శిరస్సు. రాజు ఓన్లీ స్టేట్కు మాత్రమే శిరస్సు, సంఘానికి శిరస్సు. సంఘాన్ని పాలించడం అనేది ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసేది రాజు డిసైడ్ చేయడు, యేసుప్రభు డిసైడ్ చేస్తాడు. కనుక వాక్యంలో ఉన్న దాని ప్రకారం మేము జీవిస్తామంటే ఆ దినాల్లో చాలామందిని చంపేశారు తెలుసా, ఓన్లీ ఆ బుక్ వాడనందుకండి. ఇప్పుడు చాలామంది పాస్టర్స్కి దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. చాలామంది వేరే వాళ్ళు కూడా, బ్యాప్టిస్టులు కూడా అది వాడుతూ ఉంటారు. దే డోంట్ అండర్స్టాండ్ ద హిస్టరీ. ఎన్ని వేల మంది చచ్చిపోయారో దానికోసం, ఎంత పోరాటాలు జరిగాయో, ఎన్ని యుద్ధాలు జరిగాయో. స్కాట్లాండ్ దేశంలో డేవిడ్ హ్యాక్స్టన్ అనే ఒక వ్యక్తి ఆ దినాల్లో జేమ్స్ షార్ప్ అనే ఆర్చ్ బిషప్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ఆయన మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకు అనంటే ఆయన కవెనెంటర్స్ను దయాదాక్షిణ్యాలు లేకుండా లెక్కలేనంతమందిని చంపించాడు. ఎవరు? ఆర్చ్ బిషప్. చర్చెస్లో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రోమన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ ప్రొటెస్టెంట్స్. అందుకే హిస్టరీ చదవాలి, సంఘ చరిత్ర చదవాలి. చదివితే మనం జాగ్రత్త పడతాం, ఎక్కడ ఏం వాడాలి, ఏం వాడకూడదు, ఏం పుస్తకం వాడాలి, ఏం ఆరాధన క్రమం వాడాలి, ఏ పద్ధతిలో ఉండాలి, ఏం ఉండకూడదు. మన పితరులు దీనికోసం ఎంత ప్రాణత్యాగాలు చేశారు, ఎంత శ్రమ పడ్డారు, ఎంతమంది చచ్చిపోయారు. ఈనాడు మనం ఈ మాటలు చెప్తుంటే లెక్కే లేదు. ప్రభు వల్ల ఊరికే ఇది రొట్టె పట్టుకొని ఇది యేసు ప్రభు శరీరం అని చెప్పు అని అంటే చెప్పను నేను. ఇది రొట్టె మాత్రమే, యేసు ప్రభు శరీరాన్ని సూచించేది మాత్రమే అని అంటే కిలిం లెక్కలు ఎంతమందిని చంపేశారు. ఈరోజు అసలు ఆ పదజాలం పాస్టర్లు వాడేటప్పుడు కూడా ప్రభు బలలో మేము యేసు ప్రభు మాంసం తింటున్నాం, శరీరం తింటున్నాం, రక్తం తాగుతున్నాం అంటారు. ఎక్కడున్నారు అసలు? యూ డోంట్ అండర్స్టాండ్ ద చర్చ్ హిస్టరీ. యూ డోంట్ అండర్స్టాండ్ హౌ పీపుల్ డైడ్ ఫర్ దాట్. అసలు క్యాథలిక్ సంఘము ప్రొటెస్టెంట్ వాళ్ళను చంపిన శవాలను గుట్టగా పేరిస్తే ప్రపంచంలో అత్యున్నతమైన ఎత్తైన శిఖరం ఏంటండి? ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తుగా ఉంటారంట. శవాల గుట్ట ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైందంట గుట్టగా పేరిస్తే. అంతమందిని చంపేశారు. డోంట్ థింక్ వీఆర్ ఆల్ వన్. వీ షుడ్ స్టడీ హిస్టరీ. సో
ఈయనను పట్టుకున్నారు. ఈయనను పట్టుకొని ఈయన మీద మీరు ఏమంటారు రకరకాలుగా స్టడీ చేయడం జరుగుతుంది. యూ షుడ్ రీడ్ ప్రాపర్ బుక్స్. అందుకే ఆ పుస్తకం పేరు ఫెయిర్ సన్షైన్. ఆ పుస్తకాన్ని చదివితే ఈయనను పట్టుకున్నారు. పట్టుకొని ఆయనకు చెప్పింది ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ దే టోల్డ్. ఆయనకు విధించాల్సిన సెంటెన్స్, దట్ హిస్ బాడీ బీ డ్రాన్ బ్యాక్వర్డ్ on a hurdle to the cross of Edinburgh, that there is a high scaffold erected a little above the cross, where in his first place his right hand is to be struck off, and after some time his left hand, that he is to be hanged up and cut down alive, his bowels to be taken out, and his heart to be showed by the hangman to the people. హార్ట్ ఇట్లా బయటికి తీసి ఆ కార్యమంతా చేసేవాడు ప్రజలకు చూపించాలి. వీని గుండెను బయటికి చీల్చి ఇదిగో ఎట్లా బయటికి తీసి చూపిస్తున్నామో చూడండి అని చేయాలట. and his bowels to be burned in a fire prepared for that purpose on the scaffold, that afterward his head be cut off and his body divided into 4 quarters. 4 ముక్కలు చేయాలి బాడీని. ముక్కలు చేసి his head to be fixed on the nether brow, అదొక ప్లేస్లో హెడ్ ఫిక్స్ చేయాలా. one of his quarters with both his hands to be affixed at St. Andrews చర్చికి ఒక భాగము. తర్వాత another quarter at Glasgow, a third at Leith, a 4th at Bunston Land, that none presumed to be mourning for him, nor any coffin brought. ఎగ్జాక్ట్గా ఎలా అయితే సెంటెన్స్ ఇచ్చారో, ఆయనకు శిక్ష విధించారో, తూచా తప్పకుండా ఇంకా ఎక్కువగానే ఆయనకు శిక్ష విధించారట. ఆ టైంలో ఎలా స్పందించాలి ఈయన? ఎలా స్పందించాలి? ఆల్రెడీ డైయింగ్ ఫ్రమ్ టెరిబుల్ wounds suffered before being arrested, he was led to the place of execution, where the hangman not only carried out the council's instructions to the letter, but inflicted even worse barbarities on his godly prisoner's body. Yet the only record we have of anything he said during his terminal torture is his request that as the hangman had taken so long to hack off his right hand, he might take his left hand off at the joint. అంటే రైట్ హ్యాండ్ నరుకుతూ ఉంటే కొంచెం లేట్ అవుతూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తొందరగా చేయండి అని పెట్టాడట. This is meekness. This is meekness. And our Lord is the supreme example of meekness. He said, I am meek and lowly. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. సిన్క్లేర్ ఫెర్గుసన్ అంటాడు, meekness is virtually the only personal quality about himself to which Jesus drew specific attention, and we can therefore be sure that he is of special significance అని అంటాడు. అంటే నేను సాత్వికుణ్ణి అని అన్నాడు. నేను దేవుణ్ణి అనలేదు. మళ్ళీ యేసు ప్రభు చూడండి. లేకపోతే నేను సర్వశక్తిమంతుణ్ణి, అట్లాంటి మాటలు డైరెక్ట్గా లేవు. నేను సాత్వికుణ్ణి, నేను దీన మనసు గలవాణ్ణి అని అన్నాడు. అంటే యేసు ప్రభు తన్ను తాను క్లారిటీతో వాట్ డూ యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే ఐ యామ్ మీక్ అండ్ లోలీ అని చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మీక్నెస్? బ్లెస్సడ్ ఈజ్ ద రిజల్ట్. బ్లెస్సడ్ ఆర్ మీక్, దట్స్ ద రిజల్ట్. సో పర్యవసానం ఏంటి? మీక్గా ఉంటే ఏం జరుగుతుంది అంటే బ్లెస్సింగ్ వస్తుంది. మీక్గా ఉంటే వీక్గా ఉన్నారని అనుకొని నా మీద
ఓ ఎగిరి గంతేస్తారు గంతులేస్తారు అని అనుకోవద్దు. దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవునికి అప్పచెప్పుకోవాలి. యూ విల్ బి బ్లెస్డ్ ఆర్ యూ విల్ బి హ్యాపీ. అబాయిడింగ్ ట్రూ జాయ్ బేస్డ్ ఆన్ అన్ ఇటర్నల్ రిలేషన్షిప్ విత్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవునితో ఉన్న సంబంధమును బట్టి కలిగిన నిలకడగా ఉన్న నిజమైన ఆనందం నీ సొంతం వస్తుంది, నీ సొంతం అవుతుంది. అంటే జీవం కలిగిన దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి నిలకడగా ఉన్న నిజమైన ఆనందం నిలకడగా ఉంటుంది. ఇది అబాయిడింగ్ ఎప్పుడు ఉంటుంది? ఇది కష్టాల్లో పోయేది కాదు. రెండవది ఏంటంటే ద మీక్ షల్ ఇన్హెరిట్ ది ఎర్త్ అని చెప్పడం జరిగింది. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నది. ఆదామవ్వలు పరదైసును కోల్పోయారు పాపం చేసి. కానీ ఒకానొక రోజున మనము పరదైసుని తిరిగి పొందుకోబోతూ ఉన్నాం. పారడైజ్ విల్ బి రీగెయిన్డ్. అందుకే ఇలా వ్రాయబడింది, దే షల్ ఇన్హెరిట్ అనంది. దే షల్ ఇన్హెరిట్. మొదట 1000 ఏళ్ల పరిపాలనలో మనము భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. దీనులకే ఇట్టి గొప్ప భాగ్యం ఉంటుంది. దే విల్ బి ద రూలర్స్, దే విల్ బి ఎవ్రీథింగ్. అంతవరకు మనము కష్టాలు అనుభవించుకుంటూనే ఉండాలి. అంతలోపల ఒక చావు వచ్చిందనుకోండి చచ్చిపోతాం, లేదా ప్రభు వచ్చాడు అనుకోండి ఆయనతో పాటు వెళ్తాం. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో మనం భూలోకానికి వస్తాం. జీసస్ సెడ్, బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫార్ దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. We are going to inherit the earth. ఓకే, క్విక్లీ 2 మాటలు చెప్పి ముగిస్తాను. వై ఈజ్ మీక్నెస్ నెససరీ? ఎందుకు మీక్నెస్ అనేది చాలా అవసరం అంటే, ఓన్లీ ద మీక్ పీపుల్ క్యాన్ బి సేవ్డ్. అంటే సాత్వికులైన వారు మాత్రమే రక్షించబడతారు. రక్షించబడిన వారు వారి యొక్క లక్షణం ఏంటంటే సాత్వికంగా ఉండడము. కీర్తనలో 149:4. ఇట్ ఈస్ కమాండెడ్ బై గాడ్. దేవుడు కమాండ్ చేశాడు. జెఫన్యా గ్రంథం 2:3లో సాత్వికంగా ఉండమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత యూ కాంట్ రిసీవ్ గాడ్స్ వర్డ్ వితౌట్ మీక్నెస్. నిజంగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి అంటే సాత్వికం ఉంటే తప్ప మనం స్వీకరించలేమని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1:21లో చెప్పాడు. రిసీవ్ ద వర్డ్ విత్ ఆల్ మీక్నెస్ అన్నది. సో యూ కాంట్ ఈవెన్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రకటించబడుతున్న దేవుని వాక్యం చదువుకుంటున్న దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించాలి అని అంటే ఇది లేకుండా దేవుని వాక్యాన్ని కూడా అంగీకరించలేము. అండ్ మీక్నెస్ అలోన్ గివ్స్ గాడ్ ద గ్లోరీ. 1 పేతురు 3:4 ప్రకారం మీక్నెస్ మాత్రమే దేవునికి మహిమను ఇస్తూ ఉంది. కనుక మనం ఏం చేయాలంటే ఐ మీక్ అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను తగ్గింపు, నాకు ఈ సాత్వికం ఉందా అని ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మొట్టమొదటిది ఏంటంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాకు సాత్వికం ఉందా? మోస్ట్లీ ఉండదనే అర్థం వచ్చేస్తుంది. అడగాలి దేవుణ్ణి. అంటే మనకు బ్యాలెన్స్ ఉండదు, కంట్రోల్ ఉండదు, తగ్గింపు ఉండదు. ఏవైతే ఉండకూడదో అవి ఉంటాయి, ఏవైతే ఉండాలో అవి ఉండవు. చాలా వరకు కొన్నిసార్లు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఎక్కడైతే మనం లోపభూయిష్టంగా ఉన్నామో, మనము సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉన్నామో, అంటే స్ట్రెంత్ అండర్ కంట్రోల్ కదా ఇది, అది లేకుండా ఉన్నామో, లేదా పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికితే ఇంకా విచ్చలవిడిగా పగ తీర్చుకోవడము, ఏమంటారు, విపరీతమైన రీతిలో పగ తీర్చుకోవడం చేయకూడదు. ఎందుకంటే మనం చూసాం పాత నిబంధనలో భక్తులు పగ తీర్చుకోగలిగిన పరిస్థితులు వాళ్ళకున్న. యోసేపు, దావీదు ఇలాంటి వాళ్ళు పగ తీర్చుకోలేదు. యోబు ఆయన అన్నాడు, దేవుని యొద్ద నుండి మనం మేలును అనుభవించదుమా, కీడును అనుభవించుతాగదా అన్నాడు. దట్ ఈజ్ సాత్వికం. అది సాత్వికం. సో మనము మన హృదయాలను పరీక్ష చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎల్లప్పుడూ వాక్యానికి విధేయత చూపించి వాక్యాన్ని స్వీకరించే మనసు ఉందా మనకు ఉంటే సాత్వికం అన్నట్లు లెక్క. వాక్యాన్ని స్వీకరించే మనసులు ఏమో ఎన్నో చెప్తారండి, మనం అవన్నీ పట్టించుకుంటే అలాగా అని అనుకున్నాం అనుకోండి, సాత్వికం లేదని అర్థం. బికాజ్ సాత్వికం లేకుండా దేవుని వాక్యాన్ని స్వీకరించే మనసు రాదు.
మూడవది ఏంటంటే మనము సమాధానపరచబడుతున్నామా, లేదా ఇతరులకు సమాధానం చేస్తున్నామా, ఇతరులతో సమాధానంగా ఉంటున్నామా? ఆర్ వీ అట్ పీస్ విత్ పీపుల్? డూ వీ మేక్ పీస్ విత్ పీపుల్? ఎందుకు అనంటే నిజమైన మీక్నెస్ ఏం చేస్తుందంటే అది క్షమించి ఆ వ్యక్తిని పునరుద్ధరిస్తుంది. ఆ వ్యక్తి చేసిన తప్పును క్షమించి పునరుద్ధరిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. తర్వాత మీక్నెస్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఎవరైనా విమర్శిస్తే అది సద్విమర్శగా భావించి ఆ విమర్శలో నుంచి పాఠాలు నేర్చుకొని బాగా కావడానికి ప్రయత్నం చేస్తారు. మీక్ పర్సన్ విల్ డూ దాట్ బికాస్ దట్ లోలీనెస్ ఆఫ్ హార్ట్ ఉంది ఆ వ్యక్తిలో. నిజంగా బ్రదర్ సిస్టర్ మీరు పలానా విషయంలో ఇలా తప్పు చేశారు అని అన్నప్పుడు వెంటనే తగ్గించుకొని నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నానని చెప్పే మనసు అది అన్నట్టు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆర్ వి మీక్? ఇఫ్ నాట్, we should ask the Lord to grow in meekness. Let's pray.